బిఎస్ఎల్ హనుమంతరావు గారు వ్రాసిన ఆంధ్రుల చరిత్ర పుస్తకం నుండి విజయనగర యుగం విశేషాలను ఇప్పుడు మీరు వినబోతున్నారు. విజయనగర స్థాపన రెడ్డి నాయక రాజ్యాలతో పాటే జరిగింది. దాక్షిణాత్య చరిత్రలోనే గాక యావత్ భారత చరిత్రలోనే విజయనగర యుగం ఒక ముఖ్య ఘట్టంగా రూపొందింది. ఓరుగల్లు పతనం తర్వాత కృష్ణానదికి దక్షిణ దేశాన్ని సమైక్యం చేసి తురుష్క విస్తరణను అరికట్టి సుమారు 2.5 శతాబ్దాల కాలం హిందూ మత సంస్కృతులకు రక్షణ కల్పించింది. దక్షిణ దేశంలో హిందూ సంస్థలు స్వచ్ఛంగా ఉండడానికి కారణం కావడమే కాక దేశవ్యాప్తమైన హిందూ పునర్జీవానికి ప్రోత్సాహం సమకూర్చింది. బహమనీయులతో ఎడతెగని పోరాటాలు సాగించినందున సుల్తానుల దృష్టి దక్షిణాపథ రాజకీయాల్లోనే లగ్నమై ఢిల్లీ సామ్రాజ్య పతన కాలంలో వారు ఉత్తరంగా విస్తరించే అవకాశం లేకుండా చేసింది. బహమనీయులు ఢిల్లీని ఆక్రమించి ఉంటే భారత చరిత్రలో మొఘల్ యుగం అనుమానాస్పదమై ఉండేది. ఈ విధంగా విజయనగరం మధ్యయుగ రాజకీయాల్లో కీలక పాత్ర నిర్వహించింది. విజయనగరాధీశులు సంస్కృతి ప్రియులై సంస్కృతాన్ని, దక్షిణాత్య భాషా సారస్వతాలను పోషించినారు. ముఖ్యంగా విజయనగరం ఆంధ్రులు గర్వించదగిన కాలం. ఈ కాలంలో ఆంధ్ర సంస్కృతి దాక్షిణాత్య ప్రజలందరి ఆదరణ పొందింది. ఆంధ్రభాషా కవులు విజయనగర ఆస్థాన కవులైనారు. ఆంధ్ర శిల్పరీతి, సంగీతం దాక్షిణాత్యులందరికీ ఆదర్శములైనాయి. దక్షిణ దేశమంతటా తెలుగువారి రాజకీయ సాంస్కృతిక స్థావరాలు ఏర్పడినాయి. అయితే విజయనగరాధీశులు ఆంధ్రదేశ సమైక్యాన్ని సాధించలేకపోయినారు. వారి అధికారం చాలా వరకు కృష్ణానది దక్షిణ ప్రాంతానికి మాత్రం పరిమితమయ్యింది. ముసునూరు, పద్మనాయక రాజ్యాలు అస్తమించిన తరువాత తెలంగాణం బహమనీయులు ఆక్రమించినారు. రెడ్డి రాజ్యాల పతనంతో ఉత్తరాంధ్రం గజపతులకు, బహమనీయులకు జరిగిన యుద్ధాలకు రంగస్థలమై తీరని బాధలను అనుభవించింది. విజయనగర స్థాపన విజయనగర స్థాపన గురించి విభిన్న సిద్ధాంతాలున్నాయి. విజయనగర వైభవాన్ని వెలుగులోనికి తెచ్చిన రాబర్ట్ సూయల్ తన విస్మృత విజయనగర సామ్రాజ్యం అనే గ్రంథంలో స్థానిక, విదేశీ రచనలను పరిశీలించి విజయనగర స్థాపనను గురించి 7 సంప్రదాయాలను పేర్కొన్నాడు. అయితే ఇవి కట్టుకథలతో నిండి ఉన్నాయని, వీనిని సవిమర్శకంగా పరిశీలించి నిగ్గుతేల్చినప్పుడే యథార్థ వృత్తాంతాన్ని సాధింపగలమని ఆయన సూచించాడు. సూయల్ దృష్టిలో సమంజసమైన వృత్తాంతం ఏదంటే, కురుబ తెగకు చెందిన హరిహర, బుక్కా సోదరులు ఓరుగల్లు ప్రతాపరుద్రుని కోశాగార ఉద్యోగులు. క్రీస్తు శకం 1323లో ఓరుగల్లును ఢిల్లీ సుల్తాన్ ఆక్రమించడంతో వారు ఆనేగొంది రాజును ఆశ్రయించి ఉద్యోగాల్లో చేరినారు. 1334లో ఆనేగొందిని సుల్తాన్ ఆక్రమించి మాలిక్ని అచట తన ప్రతినిధిగా నియమించినాడు. కాని ప్రజలు అతనిపై తిరుగుబాటు చేయగా సుల్తాన్ స్థానిక హిందువులనే రాజు, మంత్రులుగా నియమించినాడు. వారే హరిహర, బుక్కా సోదరుడు. ఈ నిర్ణయాన్ని శ్రీ కృష్ణస్వామి అయ్యంగారు, హెచ్ కృష్ణశాస్త్రి, పిబి దేశాయి మొదలైన పండితులు తిరస్కరించి హరిహర సోదరులు మూడో బళ్ళాలోని ఆస్థాన ఉద్యోగులని, అందుచేత వారు కన్నడిగులని సిద్ధాంతీకరించినారు. వారి సిద్ధాంతసారం ఇలా ఉంటుంది. సంగమునికి 5 కొడుకులు: హరిహర, బుక్క, కంపన, మారప, ముద్దప. ఈ 5 మంది మూడో బళ్ళాలోని కొలువులోనివారు. 1327-28 మధ్యకాలంలో ఢిల్లీ సుల్తాన్ దోరసముద్రాన్ని ధ్వంసం చెయ్యగా మూడో బల్లాళుడు తన రాజ్యం ఉత్తర సరిహద్దు రక్షణకు కేంద్రంగా హొసపట్టణం లేదా విరూపాక్షి పట్టణంను నిర్మించి ఆ సరిహద్దు భూముల్లో సేనాపతులుగా హరిహర, బుక్కా సోదరులను నియమించాడు. తాను దక్షిణాన ఉన్న తిరువణ్ణామలై రాజధాని చేసుకున్నాడు. హొసపట్టణమే విజయనగరం అయ్యింది. బళ్ళాళుడు దూరంగా ఉన్నందున హరిహరుడు బలపడి అతడు మరణించిన అనంతరం స్వతంత్రించినాడు. విజయనగరం కర్ణాటకంలో ఉంది. శ్రీనాథుని వంటి తెలుగు కవులు సైతం విజయనగరాన్ని కన్నడ రాజ్యలక్ష్మి అని, దేవరాయల్ని కర్ణాటక క్షితిపాల అని సంబోధించినారు. సంగములు కన్నడ బిరుదులు ధరించినారు. కన్నడ భాషను పోషించినారు. అందుచేత
విజయనగర స్థాపకులైన సంగములు కన్నడిగులే. సంస్కృత, కర్ణాటక, ఆంధ్ర భాషల్లోని స్థానిక చరిత్రలు, బార్నీ, ఇస్లామీ వంటి ముస్లిం చారిత్రక రచనలు, పాశ్చాత్యవర్తకుడైన న్యూనిజ్ వ్రాతలు, శాసనస్థములైన సమాచారములు సమన్వయం చేసి డాక్టర్ నేలటూరి వెంకటరమణయ్య గారు పై సిద్ధాంతాన్ని పూర్వపక్షం చేస్తూ హరిహర సోదరులు ఆంధ్రులని నిరూపించే ప్రయత్నం చేసినారు. హొసపట్టణంలో గాని విజయనగరంలో గాని హరిహరాదులకు 1336కు పూర్వం సంబంధం ఉన్నదనడానికి సాక్ష్యం లేదు. విరూపాక్ష దేవాలయం వల్ల ఈ పట్టణాన్ని విరూపాక్ష పట్టణం అని కూడా అన్నారు. ఈ విరూపాక్ష దేవాలయాన్ని కంపిలరాయలు నిర్మించినట్లు శాసన ఆధారం ఉంది. దోరసముద్రాన్ని 1328లో సుల్తాన్ నిర్మూలించినాడనడం నిజం కాదు. తిరుగుబాటుదారైన బహవుద్దీన్ను మూడో బళ్ళాలుడు సుల్తానుకు అప్పగించి సంధి చేసుకున్నట్టు ముస్లిం చరిత్రల వల్ల తెలుస్తుంది. కాబట్టి దోరసముద్రాన్ని ధ్వంసం చేయవలసిన అవసరం సుల్తానుకు లేదు. అదీగాక బళ్ళాలుడు దోరసముద్రం నుండియే పాలించినట్లు 1329–40 మధ్యకాలంలోని అతని శాసనాలు సూచిస్తూ ఉన్నాయి. 1327–28లో కంపిలి రాజ్యాన్ని సుల్తాన్ ఢిల్లీ సామ్రాజ్యంలో కలిపినాడు. అందుచే ఆ ప్రాంతంలో బళ్ళాలుడు నగరాన్ని నిర్మించే అవకాశం లేదు. బళ్ళాలుని శాసనాలు చాలా దొరికినాయి. వానిలో అతడు హొసపట్టణాన్ని నిర్మించిన వృత్తాంతం కనిపించదు. మల్లెనాడు ప్రాంతంలో హరిహరుని సోదరులైన మారప్ప, ముద్దప్పలు పాలించినట్లు శాసనాలు ఉన్నమాట వాస్తవమే. కాని ఈ శాసనాలు క్రీస్తు శకం 1352 ప్రాంతానివి. అదీగాక మల్లెనాడు ప్రాంతం మూడో బళ్ళాలుని రాజ్యాంతర్భాగమని చెప్పే సాక్ష్యం లేదు. హరిహర సోదరులు బళ్ళాలుని ఆస్థాన ఉద్యోగులనడానికి ఆధారం కనిపించదు. అంతేగాక వారు హొయసలులతో పోరాడినట్లు సూచించే శాసనాలు ఉన్నాయి. మల్లినాథ వడయర్ అనే సేనాని హొయసల సైన్యాలను జయించినాడని, తిప్పరాజు అనే మరొక సేనాని ఉచ్ఛంగి దుర్గాన్ని ఆక్రమించినాడని, శత్రువు నుండి జయించి బుక్కరాయలు హరిహర నుండి పాలించినాడని శాసనాలు చెబుతూ ఉన్నాయి. ఉచ్ఛంగి, హరిహరలు హొయసల రాజ్యంలోనివే. వీనిని శత్రువు బళ్ళాలుని నుండి ఆక్రమించి ఉంటారు. దేశం కర్ణాటకమైనంత మాత్రంచే అచట రాజ్యస్థాపకులు కన్నడిగులై ఉండవలసిన అవసరం లేదు. భాషా దురభిమానాలు నేడు ఉన్నంతగా నాడు లేవు. ఒక భాషాప్రాంత రాకుమారులు అన్యభాషా ప్రాంతాల్లో రాజ్యాలు నిర్మించిన సన్నివేశాలు చరిత్రలో చాలా ఉన్నాయి. ఆంధ్రదేశంలో తెనుగు నిలిపిన వారు బాదామి నుండి వచ్చిన చాళుక్యులే గదా. స్థానిక సాంప్రదాయాలను నిలపడం, భాషలను పోషించడం రాజనీతికి లక్షణం. వాస్తవానికి సంగములు కన్నడ బిరుదాలతో పాటు మహామండలేశ్వర, మూరురాయర గండ వంటి కాకతీయ బిరుదులు కూడా ధరించినారు. సంగములు పోషించిన మొదటి ప్రాంతీయ భాషాకవి నాచన సోమనాథుడు తెలుగు కవి. మొదటి బుక్కరాయలి కోడలు గంగాంబ తన మధురా విజయ కావ్యంలో ప్రతాపరుద్రుని ఆస్థానకవులైన అగస్త్య విశ్వనాథులనే కాక తెనుగు కవి కవిబ్రహ్మ అయిన తిక్కనను కూడా స్తుతించింది. ఈ అంశాలు సంగములు తెలుగువారని, వారికి ఓరుగల్లుతో సంబంధం ఉందని సూచిస్తున్నాయి. కేళది నృప విజయం అనే గ్రంథం హరిహరాదులు ఉత్తరాది క్షత్రియులు అంటున్నది. రాజకాల నిర్ణయ, శివతత్వ రత్నాకర మొదలైన గ్రంథాలు వారు ప్రతాపరుద్రుని ఉద్యోగులని వర్ణిస్తూ ఉన్నాయి. బార్నీ రచన కూడా వారికి ఓరుగల్లుతో సంబంధం సూచిస్తున్నది. బళ్ళాల రాయని యుద్ధ అనే గ్రంథం హరిహర బుక్క సోదరులు కంపిల రాయని భాండాగారులని చెబుతున్నది. న్యూనిజ్ రచన ఈ అంశాన్ని బలపరుస్తున్నది. నాగుండి అని పిలువబడే ఆనేగొందిలో తన ప్రతినిధిగా పాలించడానికి సుల్తాన్ పంపిన దేవరావు పూర్వం నాగుండి పాలిస్తున్న రాజు మంత్రియే అని న్యూనిజ్ రచన. విద్యారణ్య వృత్తాంత, విద్యారణ్య కాలజ్ఞాన పై విషయాలను బలపరుస్తున్నాయి. అంతేగాక విద్యారణ్య వృత్తాంతం సంగముడు మంగళ నిలయాధిపతి అని చెబుతున్నది. మంగళ నిలయం గుంటూరు జిల్లాలో ప్రాచీన నగరమైన మంగళగిరి అయి ఉండవచ్చు. దీనివల్ల హరిహరాదులు ఆంధ్రుడే అనడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఓరుగల్లు పతనంతో హరిహర బుక్కరాయాదులు కంపిలరాయని ఆస్థానం చేరి అతనితో బంధుత్వం చేసి
భాండాగార ఉద్యోగులైనారు. కంపిల రాజ్యస్థాపకుడైన ముమ్మడి సింగమ నాయకుడు దేవగిరి యాదవ రామచంద్రుని ఉద్యోగి. రామచంద్రుని మరణానంతరం సింగమ స్వతంత్రుడైనాడు. అనంతరం అతని కొడుకు కంపిలరాయలు రాజైనాడు. కంపిలరాయని కొడుకు రామనాథుడు మహావీరుడు. బళ్ళారి, చిత్రదుర్గ, రాయచూరు, ధార్వాడ ప్రాంతాలు కంపిల రాజ్యంలో చేరి ఉండేవి. తన రాజ్య విస్తరణ సందర్భంలో కంపిలరాయలికి మూడో బల్లాళునితో, ప్రతాపరుద్రునితో వైరం సంభవించింది. కాని కంపిలరాయ, ప్రతాపరుద్రుడు సమాధానానికి వచ్చినట్లు కనిపిస్తుంది. బహవుద్దీన్ గుస్తస్ తిరుగుబాటు సందర్భంలో మొహమ్మద్ బిన్ తుగ్లక్ కంపిలరాయల్ని, రామనాథుణ్ణి వధించి ఆనేగొందిని ఢిల్లీ సామ్రాజ్యంలో కలిపినాడు. ఇది 1327–28 మధ్యలో జరిగింది. మాలిక్ నెబి ఆనేగొంది పాలకుడైనాడు. కంపిలరాయల బంధువులను బందీలుగా తీసుకుని సుల్తాన్ ఢిల్లీకి మరలినాడు. అనంతరం అచిరకాలంలోనే ఆనేగొంది ప్రాంతాల్లో తిరుగుబాట్లు చెలరేగినాయి. మాలిక్ నెబి నిస్సహాయుడైనాడు. మూడో బళ్ళాళుడు స్వతంత్రించడమే గాక ఆనేగొంది రాజ్యభాగాలను ఆక్రమించినాడు. తిరుగుబాటు సమాచారం అందిన వెంటనే సుల్తాన్ తన మంత్రులను సంప్రదించి కంపిలిరాయలి బంధువులైన హరిహర, బుక్కా సోదరులను సైనిక సహాయం ఇచ్చి తన ప్రతినిధులుగా ఆనేగొందిలో పాలించమని పంపినాడు. మాలిక్ నెబీ నుండి అధికారం హరిహరునికి హస్తగతమయ్యింది. కాని వీరికి ఆనేగొంది రాజ్యం స్వాధీనం కాలేదు. అందుచేత గుత్తి దుర్గాన్ని కేంద్రంగా చేసుకుని బళ్ళాలునితో, ఆరవిటివారితో పోరాటం సాగించినారు. విద్యారణ్య వృత్తాంతాన్ని బట్టి మొదటి హరిహరుడు బళ్ళాలుని చేతిలో పరాజయం పొందినాడు. కాని కాపలూరు శాసనం ప్రకారం 1330 సంవత్సరం నాటికి కుంజరకోన లేదా ఆనేగొంది హరిహరుని రాజధాని అయింది. ఇంతలో ఢిల్లీ సుల్తాన్ విధానాల పట్ల ప్రబలమైన అసంతృప్తి తిరుగుబాటుగా విజృంభించింది. 1335లో మధుర నవాబ్ తిరుగుబాటును సుల్తాన్ అణిచివేయలేకపోవడంతో దక్షిణదేశంలో హిందూ పాలకుల ధైర్యం ద్విగుణీకృతమయ్యింది. 1336లో కాపయ ఓరుగల్లును ఆక్రమించినాడు. హరిహర రాయలు ఆనేగొందిలో స్వాతంత్ర్యం ప్రకటించినాడు. బర్నీ మాటల్లో చెప్పాలంటే మాలిక్ మక్బూల్ నాయబ్ వజీర్ ఢిల్లీ పారిపోగానే వరంగల్ను హిందువులు ఆక్రమించినారు. కంబల భూమి కూడా నష్టమై హిందువుల హస్తగతమయ్యింది. దీనితో విజయనగర సామ్రాజ్యానికి అంకురార్పణ జరిగింది. హరిహర, బుక్కలు ముస్లిం మతానికి మారారు అని చెప్పే మతాంతరీకరణ వృత్తాంతం ఒకటి ఉంది. దాని గురించి కొంత వివరణ. హరిహర, బుక్కా సోదరులకు తుగ్లక్ ఇస్లాం మతం ఇచ్చినాడని, ఆనేగొందిని ఆక్రమించిన అనంతరం వారు మతం మార్చుకుని స్వాతంత్రం ప్రకటించినారని గతానుగతికంగా ఉన్న అభిప్రాయం. దీనికి కేవలం ఈసామి అనేవాడి రచనే ఆధారం. హిందూ రచనలు ఏవీ ఈ కథను ప్రస్తావించవు. ఉత్తర భారతంలో ఇట్టి మతాంతరీకరణలు జరుగుతూనే ఉన్నాయని, మతం మార్చుకున్న వారిపై హిందువులకు సానుభూతేగాని ద్వేషం ఉండేది కాదని తెలుస్తోంది. అయినచో స్థానిక హిందూ రచనలను బట్టి హరిహర సోదరుల మతం మార్పిడిని సందేహించవలసి వస్తుంది. మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఇస్లాం దురభిమాని కాకపోవడమేగాక హిందువుల పట్ల ఉదారంగా ఉన్నాడని, అందుచే అతణ్ణి చంపినా పాపం రాదని సమకాలీక ముస్లిం రచయితలు వ్రాసినారు. అట్టి తుగ్లక్ హరిహర సోదరులకు నిర్బంధంగా ఇస్లాం ఇచ్చినాడనడం నమ్మశక్యం కాని విషయం. అదీగాక స్థానికులను పంపడం ద్వారా ఆనేగొందిలో తన అధికారాన్ని, శాంతి భద్రతలను కాపాడాలనే ఆశయంతో హరిహర సోదరులను పంపినాడు గదా. అయినచో వారికి ఇస్లాం ఇవ్వడం వల్ల సుల్తాన్ ఆశయానికే భంగం వాటిల్లుతుంది గదా. నాటి ముస్లిం రచయితలు ఇస్లాం ఘనతను వెర్రిగా నమ్మినవారు. దేశంలోని ప్రజలంతా ఇస్లాం స్వీకరించాలని, సుల్తాన్ అందుకు సహాయపడాలని, ముస్లింలను మాత్రమే ఆదరించాలని వారి ఆకాంక్ష. కేవలం అట్టివారి రచనలే ఆధారంగా హరిహరాదుల మతాంతరీకరణ కథను నమ్మడం సమంజసం కాదు. అలానే విజయనగర స్థాపనంలో విద్యారణ్యుల పాత్ర కూడా ఒక సమస్యగానే మారింది. దానిపై కొంత వివరణ. విజయనగర స్థాపనలో హరిహర సోదరులకు విద్యారణ్యుల సహాయం లభించిందని, అతని సలహాపైనే విద్యానగరం నిర్మింపగా అదే విజయనగరం అయిందని స్థానిక చరిత్రల సంప్రదాయాన్ని చరిత్రకారులు విశ్వసిస్తున్నారు. న్యూనిజ్ రచనలో సైతం విద్యాజున అనే ప్రసక్తి ఉంది.
విద్యారణ్యుల జీవితాంశాలను గురించి చాలా తర్జనభర్జనలు ఉన్నాయి. స్థానిక చరిత్రలలోని వృత్తాంతాల్లోనూ, శాసన విషయాలలోనూ ఉన్న పరస్పర వైరుధ్యాలే అందుకు కారణం. విజయనగర రాజ్యస్థాపన కాలంలో విద్యారణ్యులు శృంగేరి పీఠాధిపతి అని స్థానిక చరిత్రలు చెబుతున్నాయి. కాని శాసనాల ప్రకారం కనీసం 1376వ సంవత్సరం వరకు కూడా భారతీ తీర్థులు శృంగేరి పీఠాధిపతి అని స్పష్టమవుతున్నది. 1346లో హరిహర సోదరుడు, 1356లో బుక్కరాయలు శృంగేరిలో భారతీతీర్థ శ్రీపాదులను సేవించినారు. వారణాసిలో ఉంటున్న విద్యారణ్యులను దక్షిణాదికి రప్పించవలసిందిగా 1356లో బుక్కరాయలు భారతీతీర్థులను కోరినట్లు సైతం శాసన సాక్ష్యం ఉంది. 1380, 84, 86లలో విద్యారణ్యుల మహత్తర గుణాలను, విజయాలను కీర్తిస్తూ రెండో హరిహరరాయలు శాసనాలు వేయించినాడు. వానిలో విజయనగర స్థాపన ప్రసక్తి లేదు. మొదటి బుక్కరాయలి కోడలు గంగాంబ తన మధురా విజయంలో సంగమ వంశ కుల గురువులుగా కాలాముఖాచార్యులైన క్రియాశక్తిని స్తుతించింది కాని విద్యారణ్యులను ముచ్చటించదు. దేవరాయల కాలం వరకు క్రియాశక్తి ఆచార్యులే సంగముల కులగురువులు. కాని వారు శృంగేరి పీఠాధిపతులను సైతం ఆదరించినారు. అధికార భద్రత దృష్ట్యా రాజ్యంలోని మత సంస్థలన్నింటినీ ఆదరించడం మన దేశ సంప్రదాయమేగాక రాజనీతికి లక్షణం. గంగాంబ విజయనగరాన్ని 3 మార్లు ప్రస్తావించింది కాని విద్యానగర ప్రసక్తి ఆ గ్రంథంలో లేదు. విజయనగర స్థాపనకు కారకుడే అయితే విద్యారణ్యులను మధురా విజయంలో ప్రస్తావించకపోవడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈ అంశాల వల్ల విజయనగర స్థాపనలో విద్యారణ్యులకు జోక్యం లేదని స్పష్టమవుతున్నది. అయితే కొన్ని శాసనాల్లో విద్యారణ్య, విద్యానగర ప్రస్తావన లేకపోలేదు. కాని ఈ శాసనాల స్వచ్ఛతను ఫ్లీట్, రైన్, హీరాన్, నరసింహాచారి, గోపీనాథరావు వంటి పండితులు సందేహిస్తున్నారు. చివరి సంగమ వంశరాజుల బలహీనతను అవకాశంగా తీసుకొని శృంగేరి పీఠాధిపతులు ఈ గాథలను సృష్టించి ప్రచారం చేసినారనే హీరాన్ అభిప్రాయం సమంజసమని చెప్పవచ్చు. ఇస్లాం మతానికి వ్యతిరేకంగా విజయనగర స్థాపనకు హిందూ మత ప్రాశస్త్యాన్ని ఇస్తున్నందున ఈ గాథ జాతీయ చరిత్రకారులకు అంగీకారయోగ్యమయ్యింది. ఇప్పుడు విజయనగర నిర్మాణం గురించి కొన్ని మాటలు. స్వాతంత్ర ప్రకటన తరువాత కొంతకాలం హరిహరునికి ఆనేగుందియే రాజధానిగా ఉంది. నాటి రాజకీయ పరిస్థితుల్లో అది సురక్షిత ప్రదేశం కాదని, తుంగభద్ర నది దక్షిణ తీరంలో కొత్త నగరం నిర్మించి బహుశా సుల్తానుపైన, బళ్ళాలునిపైన తమ విజయాలకు సూచనగా విజయనగరం అని పేరు పెట్టినారు. బుక్కరాయల పర్యవేక్షణలో నగర నిర్మాణం 1343వ సంవత్సరం నాటికి పూర్తికాగా రాజధానిని ఆనేగొంది నుండి అచ్చటికి మార్చడమయ్యింది. కాని 1347 నాటి మారప శాసనం హస్తినీ మహానగరాన్ని హరిహరుని రాజధానిగా పేర్కొంటోంది. హస్తినీ మహానగరం అంటే ఆనేగొంది. విజయనగరాన్ని నిసర్గరక్షణలలో అభేద్యమైన దుర్గంగా నిర్మించినారు. నగరానికి పూర్వ, పశ్చిమ దిశల్లో పర్వత పంక్తులు ఉన్నాయి. దక్షిణ దిక్కున రామదుర్గమనే గుట్టలు, ఉత్తరాన తుంగభద్ర నది ఉన్నందున విజయనగరం గిరిదుర్గంగా రూపొందింది. పట్టణం చుట్టూ 7 శిలాప్రాకారాలను నిర్మించినారు. కొండల మధ్య ఉండే స్థలాన్ని బలమైన రాతి గోడలతో పూడ్చగా ఆ ప్రాకారాలు ఏర్పడినాయి. దక్షిణ, నైరుతి దిక్కుల నుండి మాత్రమే శత్రువులు నగరంలో ప్రవేశించడానికి వీలు ఉండేది. అందుచే నైరుతి దిశలో 4 చదరపు మైళ్ల వైశాల్యం ఉన్న పెద్ద చెరువు తవ్వించి చెరువు కట్టలను కోటగోడలుగా నిర్మించినారు. దక్షిణ దిశలో ఒక కోటను కట్టి దాన్ని నగరంలోని పర్వత పంక్తులతో కలిపినారు. సప్త ప్రాకారాల లోపల ఒక గుట్టమీద రాజమందిరం, టంకశాల, సేనాధిపతి నివాసం ఉండేవి. మొత్తం మీద విజయనగరం 14 మైళ్ల పొడవు, 10 మైళ్ల వెడల్పు ఉండి సకలైశ్వర్యాలకు, సమస్త విద్యలకు ఆకరమై ప్రపంచంలో సాటిలేనిదనే కీర్తిని ఆర్జించింది. విజయనగర యుగ విశేషాలు. విజయనగరం కేవలం ఆంధ్ర సామ్రాజ్యం కాదు. రాజధాని నగరం కర్ణాటక ప్రాంతంలో ఉన్నదనడం నిర్వివాదం.
పాలించిన రాజవంశాల్లో సంగమ, ఆరవిటు వంశాలు తెలుగువారు. సాళువ, తుళువ వంశస్థులు కన్నడిగులు. సంగముల జాతీయత వివాదగ్రస్తం. ప్రౌఢదేవరాయల్ని శ్రీనాథుడు దక్షిణాధీశుడని, కర్ణాటక క్షితిపాలుడని సంబోధించినాడు. తనను శ్రీకాకుళ ఆంధ్రవిష్ణువు కన్నడరాయ అని పిలిచినట్లు కృష్ణరాయలు చెప్పుకున్నాడు. అయితే విజయనగర సామ్రాజ్యంలో కన్నడ, తమిళ, మలయాళ ప్రాంతాలతో పాటు కృష్ణానదికి దక్షిణంగా సువిశాల ఆంధ్ర భూభాగం చేరి ఉండేది. రాజ్యం చివరి దశలో సైతం ఉదయగిరి, పెనుగొండ, చంద్రగిరి ప్రాంతాల్లో రాయల అధికారం చెల్లింది. అందుచేత పురాతన స్థానిక సంప్రదాయాలను మన్నిస్తూ సమకాలీక అవసరాలకు అనుగుణమైన పాలనా విధానాన్ని విజయనగరాధీశులు రూపొందించినారు. తురుష్కుల దండయాత్రల ప్రమాదం నుండి హిందూ మత సంప్రదాయాలను రక్షించడానికి బద్ధకంకణులై సంస్కృతంతో పాటు దాక్షిణాత్య భాషా సంస్కృతులను పోషించినారు. ముఖ్యంగా తెలుగు సాహిత్య సంగీతాలకు విజయనగరంలో విశేష ఆదరణ లభించింది. నాడు దక్షిణదేశం అంతటా తెలుగు అధికార భాషగా చలామణి అయినట్లు కనిపిస్తుంది. అందుచేతనే ఆంధ్ర సంస్కృతి వికాస చరిత్రలో విజయనగర యుగాన్ని స్వర్ణయుగం అని అనడం కద్దు. విజయనగర పాలనా విధానం. కేంద్ర ప్రభుత్వం. మాధవాచార్యుల పరాశర మాధవీయం, ఆముక్తమాల్యద, సకల నీతి సమ్మతం వంటి నాటి గ్రంథాల్లో కనిపించే రాజనీతి చర్చలు కేవలం ఆదర్శ పరిస్థితులను సూచిస్తాయే గాని ఆచరణలో ఉన్న యథార్థ పరిస్థితుల్ని చెప్పవు. ఇక నాటి శాసనాల నుండి, న్యూనీస్ వంటి విదేశీయుల రచనల నుండి కొన్ని వివరాలు లభిస్తాయి. వీటిని బట్టి విజయనగరంలో సంప్రదాయమైన రాచరికమే అమలు జరిగినట్లు తెలుస్తుంది. అయితే నాటి పరిస్థితులను బట్టి రాష్ట్ర, సైనిక, పాలనా వ్యవస్థలను భూస్వామ్య పద్ధతులపై రూపొందించవలసిన అవసరం ఉన్నందున సనాతనమైన సమయాచారాలను, స్థానిక స్వపరిపాలనా సంస్థలను మన్నించవలసినందున నాటిది కేంద్రీకృత నిరంకుశ రాచరికం అని చెప్పలేం. రాచరికం వంశానుగతమైనప్పటికీ రాజ్యభద్రతకు, ప్రజాక్షేమానికి విరుద్ధంగా ప్రవర్తించేవారిని, అసమర్థులు, వ్యసనపరులు అయిన రాజులను తొలగించేవారు. అందుచేతనే సాళువ, తుళువ ఆక్రమణలు జరిగాయి. రాజాధిరాజ, రాజపరమేశ్వర వంటి బిరుదుల వల్ల రాయలు రాజులకు రాజు అనేగాక దైవాంశ సంభూతుడు అనే భావన ఉన్నట్లు స్పష్టమవుతుంది. రాయలు రాజ్య వ్యవహారాలలో సర్వదా శ్రద్ధ వహించేవాడు. న్యూనిజ్ రచనను బట్టి రాయవాచకం నుండి రాయల దినచర్య క్రమబద్ధంగా ఉండేదని గ్రహిస్తాం. యువరాజు రాయలకు అన్ని విధాలా సహాయంగా ఉండేవాడు. ప్రతిరోజూ గూఢచారులను, దండాయకులను, సంప్రతులను కలిసి చర్చించేవాడు. తరచుగా కొలువు కూటాల్లో సమావేశాలు జరిగేవి. దేవరాయల సభాభవనం ముత్యాలశాల అని శ్రీనాథుడు వర్ణించినాడు. కృష్ణరాయల సభకు భువన విజయం అని, అచ్యుతరాయల సభకు వెంకట విలాస మండపం అని పేర్లు. ప్రాజ్ఞుల గోష్ఠులు కూడా వీనిలోనే జరిగేవి. విజయనగర మంత్రిమండలి. రాజ్యం సప్తాంగ సమన్వితం. సప్తాంగాల్లో మంత్రి ప్రాముఖ్యం వివరించ పనిలేదు. రాయలకు సలహా ఇవ్వడానికి మంత్రిపరిషత్తు ఉండేది. దానికి సర్వశిరః ప్రధాని అధ్యక్షుడు. ఇతణ్ణి సభానాయక, తంత్రనాయక, కార్యకర్త అని కూడా అనేవారు. ఉపప్రధాని, రాయభాండారి, దళాధికారి లేదా దండాయక, మహాసామంతాధిపతి మంత్రివర్గంలో ఇతర సభ్యులు. సాధారణంగా మంత్రిమండలి సమావేశాలు రహస్యంగా జరిగేవి. ముఖ్యమైన సమావేశాలకు రాయలే అధ్యక్షత వహించేవాడు. మంత్రివర్గ సమావేశాలను తరచూ జరుపుతూ ఉండాలని కృష్ణరాయల సూచన. ప్రభుత్వ శాఖలు. ప్రభుత్వ కార్యక్రమాలు శాఖల ద్వారా జరిగేవి. అట్టవన, కందాచార, భాండార, ధర్మాసన, సుంక వ్యవహారము మొదలైన శాఖలు ఉండేవి. వీనిని ప్రధాని, దండాయకుడు, ధర్మాసనాధికారి, భాండాగారాది మంత్రులు నిర్వహించేవారని చెప్పవచ్చు. ప్రతి శాఖలోనూ సంప్రతులు, కరణాలు ఉండేవారు. 9 మంది సంప్రతులు ఉన్నట్లు తెలుస్తున్నందున 9 శాఖలు ఉన్నట్లుగా భావించవచ్చు. భాండారంలో రత్నభాండారం, స్వర్ణభాండారం అనే విభాగాలు ఉండేవి. సంప్రతులు సీమల, స్థలాల పొలిమేరలను గురించి, భూకామందుల గురించి, శిస్తులను గురించి చిట్టాలు తయారుచేసి ఉంచేవారు. సామ్రాజ్య ఆదాయ వ్యయాలు. ప్రభుత్వ ఆదాయ మార్గాల్లో పన్నులు, సామంతులు చెల్లించే కప్పాలు,
భాండారవాడల ఆదాయం, అమరనాయకుల మామూళ్ళు, దర్శన కానుక, అధికారవర్తిని మొదలుగా సాంప్రదాయక వసూళ్లు ముఖ్యంగా పేర్కొనవచ్చు. పుత్రోదయ, వివాహాది శుభ సమయాల్లో ప్రభువులు రాయలకు ధనరూపంలో, ఆభరణ రూపంలో కానుకలు చెల్లిస్తారని పేస్ వ్రాసినాడు. విజయనగరంలో అనేక రకాల పన్నులు వసూలు చేసినారు. వానిలో భూమిశిస్తు ప్రధానమైంది. విజయనగరాధీశులు పంట పొలాల్ని సర్వే చేయించినారని, తెలుగు ప్రాంతాల్లో సర్వేను తిమ్మరుసు మంత్రి నిర్వహించినాడని తెలుస్తున్నది. భిన్న ప్రాంతాల్లో వేర్వేరు కొలమానాలు వాడినారు. తీరాంధ్రంలో కేసరిపాటిగడ అని 42 అడుగుల 6 ఇంచులు ఉండే గడను వాడేవారు. రేనాడులో దోరగడ వాడుకలో ఉండేది. పాకనాడులోనే 2 గడలు ప్రచారంలో ఉన్నట్లు శాసనాల వల్ల తెలుస్తున్నది. శాస్త్రరీత్యా పంటలో 6వ వంతు పన్నుగా వసూలు చేయవలనే గాని కొన్నిసార్లు పంటలో సగం, దానినే నంగోరు అనేవారు, లేదా 3వ వంతు ముంగోరు వరకు వసూలు చేసేవారు. బ్రాహ్మణుల ఈనాములపై 6వ వంతు, దేవాలయ భూములపై 30వ వంతు వసూలు చేసినారు. కొత్తగా ఏర్పడిన వ్యవసాయ గ్రామాలపై కొంత మినహాయింపు ఉండేది. నీరాంబర అని పిలువబడే మాగాణి, కాడాంబర అని పిలువబడే మెట్టపొలాలపై పన్నుల్లో వ్యత్యాసాలుండేవి. పన్ను ధనరూపంలో గాని ధాన్యరూపంలో గాని చెల్లించవచ్చు. కాని హరిహర రాయలు పన్నులను ధనరూపంలోనే చెల్లించే కట్టడి చేసినాడని పరాశర మాధవీయం చెబుతున్నది. నీరాంబర భూముల్లో ధాన్యరూపంలో చెల్లించినా, కాడాంబర భూముల్లో అంటే అరటి, ఆకుతోటలు, కూరగాయ తోటలు మొదలైనవి ధనరూపంలోనే చెల్లించవలె. సువర్ణ ఆదాయాన్ని సిద్ధాయం అనేవారు. గ్రామాల్లో పంట పొలాలు, శిస్తు మొదలైన వివరాలను కరణాలు, కవిలే అనే రికార్డులలో నమోదు చేసి ఉంచేవారు. భూమి శిస్తుతో పాటు వృత్తి, సామాజిక, మత, పారిశ్రామిక, వాణిజ్య సుంకాలు అని పలు రకాలు ఉండేవి. పశువులను మేపుకున్నందుకు పచ్చిక బీళ్లపై, పుల్లరి కొండలపై కొండగుట్ట చెల్లించవలె. గ్రామోద్యోగులు, పురోహితులు, కంసాలి, వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, మేళగాండ్రు, పశువుల కాపర్లు, జంగమ, మాదిగ వృత్తుల వాళ్లు వృత్తి పన్నులు చెల్లించేవారు. బిచ్చగాండ్రపై గణాచారి పన్ను అనే వృత్తి పన్ను విధించేవారు. కొండోజు అనే మంగలి ప్రార్థనపై అడియరామరాయలు కొన్ని ప్రాంతాల్లో మంగలి పన్ను తీసివేసినాడు. వేశ్యలు కూడా వృత్తి పన్ను చెల్లించవలె. రాజధాని నగరంలో వేశ్యలు చెల్లించే పన్ను అందలి 12,000 మంది రక్షక భట దళాన్ని పోషించడానికి సరిపోయేదని పేస్ వ్రాసినాడు. సాలెలపై మగ్గరి, పింజసిద్ధాయం అనే పన్నులు, కంసాలి, తెలికలపై గానుగరి పన్ను, కుమ్మరులపై చక్రకాణిక, గమళ్లపై ఈడుగ సుంకం మొదలైన పారిశ్రామిక సుంకాలు ఉండేవి. ఉప్పు కొటార్లపై ఉప్పరి సిద్ధాయం వసూలు చేసేవారు. ఇండ్లపై ఇల్లరి, నిధి నిక్షేపాలు, పశువులు, తోటలు, నీటిబుగ్గలపై సంపత్తి పన్ను ఉండేది. స్థలాదాయ, మార్గాదాయ, మామూలు ఆదాయములు అనేవి వాణిజ్య సుంకాలు. కొండవీడు వంటి వాణిజ్య కేంద్రాలలో వస్తువులపై సుంక ప్రమాణాన్ని వివరిస్తూ శాసనాలు ఉండేవి. ఎండుగడ్డి, కట్టెల వంటి వానిపై కూడా సుంకాలు ఉండేవి. వసంతగరువు, చెలివేందర, సంతలు వాణిజ్య సుంకాల వసూలు కేంద్రాలు. వేలంపాటలో సుంకందార్లు సంతల్లో సుంకం వసూలు చేసే హక్కులను కొనేవారు. నాగలాపురంలో ప్రవేశించే వస్తువులపై 42,000 పగోడాల ఆదాయం వచ్చేదని న్యూనిస్ వ్రాసినాడు. సభలు, సమావేశాలకు కూడా పన్ను చెల్లించవలే. దేవాలయ పోషణకు, అందలి ఉత్సవ నిర్వహణకు కాసువీసాలు, మహారాజ ప్రయోజనాలు అనే పన్నులు ఉండేవి. దండాయక స్వామ్యం, దుర్గస్వామ్యం, కావలి కాణిక అనేవి సైనిక పన్నులు. పెండ్లిళ్లలో ఉభయపక్షాల మీద గుడి కళ్యాణం, కళ్యాణ కానికే అనే సుంకాలు ఉండేవి. గుడి కళ్యాణం ఊరేగింపు పన్ను అని తెలుస్తోంది. వివాహ సుంకాలను ప్రజలు తీవ్రంగా నిరసించినారు. కృష్ణరాయలు ఈ పన్నులను కందనవోలు, చంద్రగిరి మొదలైన ప్రాంతాల్లో తొలగించినట్లు తెలుస్తుంది. కాని తరువాత మామూలుగా వసూలు చేసినవారు. ఒక శాసనంలో కళ్యాణ కానుక వసూలు చేసేవాడు తల్లికి మొగుడు అనే మాటను బట్టి ప్రజలు ఈ పన్నును ఎంత గర్హించినారో స్పష్టమవుతుంది. అట్టవనం అని పిలువబడే ఆదాయ వ్యయశాఖ గురించి కొన్ని వివరాలు. బహుశా ఇది ప్రధానమంత్రి పర్యవేక్షణలో పనిచేసేది. మహానవమితో ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యేదని
పేస్ రచనను బట్టి తెలుస్తోంది. పన్నులు వసూలు చేయడంలో పలు పద్ధతులుండేవి. కొన్ని సందర్భాలలో సుంకాధికారులను ప్రభుత్వం నియమించేది. కొన్ని చోట్ల సుంకాధికారాన్ని మధ్యవర్తులు విక్రయించుకునేవారు. మరికొన్ని చోట్ల స్థానిక సంస్థలు, అమరనాయకులు పన్నులు వసూలు చేసేవారు. దక్షిణ భారతదేశంలో పన్నుల భారంతోనూ సుంకాధికారుల దౌర్జన్యాలతోనూ ప్రజలు కుంగిపోతున్నారన్న పేస్, న్యూనిజ్ రచనల్లో సత్యం లేకపోలేదని పై వివరణ రుజువు చేస్తున్నది. పన్నులు చెల్లించడానికై చేసిన అప్పులు చెల్లించలేక రైతులు భూములు అమ్ముకోవడం, భూములు వదిలి వలసపోవడం వంటి సంఘటనలు నాటి కైఫీయత్తుల్లో విస్తారంగా కనిపిస్తాయి. ఈ సమాచారాన్ని శాసనాలు బలపరుస్తున్నాయి. మాచుపల్లి కైఫీయత్తును అనుసరించి పన్ను చెల్లించని రైతుల స్త్రీ స్తనాలకు సంబెట గురవరాజు అనే ఉద్యోగి చెడతలు పట్టించి బాధించినట్లు తెలుస్తుంది. కృష్ణరాయల కాలంలో కొండవీడులో బాచమరుసు అనేవాడు దౌష్ట్యంతో వ్యవహరించినాడట. సుంకాధికారుల పన్నులతో బాటు సొంతానికి కట్నాలను కూడా వసూలు చేసేవారు. పన్నులు చెల్లించలేక తంజావూరును విడిచి వెళ్లడానికి పంచాణం వారు నిశ్చయించగా వారిపై కానిక, తలారి కానిక మొదలైన పన్నులను చిన్నప్ప నాయకుడు మినహాయించినాడట. తమిళ మండలంలో పన్నుల భారానికి వ్యతిరేకంగా వలంగై, ఇళంగై తెగలు సహాయ నిరాకరణ ఉద్యమం సాగించడమే కాక ప్రభుత్వానికి తాము ఎంత చెల్లించేది తామే నిర్ణయించుకున్నట్లు శాసన సాక్ష్యం లభిస్తున్నది. పన్నులు వసూలు చేయడంలో ఉద్యోగులు క్రూరంగా ప్రవర్తించేవారు అనడానికి ఆముక్తమాల్యదలో ఉన్న పద్యం చక్కని నిదర్శనం. విజయనగర రాజ్యపు మొత్తం ఆదాయం ఎంతో నిర్ధారణగా చెప్పలేము. స్థానిక చరిత్రల సమాచారం ఆధారంగా లూయి రైస్ 81 కోట్ల రూపాయలని అంచనా వేసినాడు. కాని అది అతిశయోక్తిగా కనిపిస్తుంది. కర్ణాటక రాజకాల సవిస్తర చరిత్ర అనే ప్రాచీన గ్రంథం ప్రకారం తూర్పు కన్నడ ప్రాంతాల నుండి కృష్ణరాయల ఆదాయం 3 కోట్ల రూపాయలు. వర్తమా అనే పాశ్చాత్య బాటసారి రాయలను భారతదేశంలోని రాజులందరిలో ఐశ్వర్యవంతుడని, అతని ఆదాయం రోజుకు 12,000 అని వ్రాసినాడు. బుర్హాన్ ఇమాసిర్ను బట్టి సదాశివరాయలి ఆదాయం 12 కోట్ల హొన్నులు. ఈ విధంగా ఆదాయ ప్రమాణం నిర్దుష్టంగా తెలియనట్లుగానే రాయల ఖర్చుల పద్దులు కూడా స్పష్టంగా తెలియవు. విజయనగరంలో ఉద్యోగులకు ఈనాములిచ్చే ఆచారం ఉంది. ప్రభుత్వం నిర్వహించే క్రమబద్ధమైన న్యాయస్థానాలు లేవు. గ్రామాల్లో రక్షకభటులకు, ఇతర ఉద్యోగులకు గ్రామస్థులే వరుమానాలు చెల్లించేవారు. విద్యా, వైద్య సదుపాయాలకు ప్రయోగకర సంస్థలు స్థాపించి ప్రభుత్వం నిర్వహించలేదు. అయితే ఆదాయం అంతఃపుర ఖర్చులకు, సైన్య పోషణకు, దేవాలయాది భవన నిర్మాణానికి, తటాకాది నీటిపారుదల సౌకర్యాలకు, కళాసాహిత్య పోషణకు, దానధర్మాలకు వినియోగమయ్యేది. రాయలు తన ఆదాయమైన 60 లక్షలలో 25 లక్షలు మాత్రం సొంతానికి వినియోగించి మిగిలిన మొత్తంతో గుర్రాలు, ఏనుగులు కొనేవాడని న్యూనిజ్ వ్రాసినాడు. కాబట్టి ఆదాయంలో అధిక భాగం సైనిక పోషణకు ఖర్చయ్యేది. నాటి పరిస్థితుల్లో ఇది తప్పనిసరి అని చెప్పనక్కరలేదు. ఇక రాయల అంతఃపురం అత్యంత వైభవోపేతంగా ఉండేదని బాటసారులు వర్ణించినారు. ఆదాయంలో 5వ వంతు దేవాలయ నిర్మాణ నిర్వహణలకు వినియోగించినారు. ఖర్చుపోను ప్రతి సంవత్సరం 1 కోటి పణాలు భండారంలో రాయలు నిల్వ చేసేవాడని పేస్ వ్రాతలను బట్టి తెలుస్తోంది. విజయనగరంలో బంగారు, వెండి, రాగి నాణ్యాలు అమలులో ఉండేవి. గద్యాణం అంటే బంగారు నాణ్యం. దాన్నే వరాహ అని అనేవారు. ఇది చాళుక్యుల కాలం నుండి వస్తున్న నాణ్యం. బహుశా వరాహ పదమే వరహ అయి ఉంటుంది. కృష్ణరాయల గద్యాణం 119.7 వడ్లగింజల ఎత్తు ఉండేది. గట్టివరహ, దొడ్డవరహ అనే ప్రత్యేక గద్యాణాలు కూడా ఇచ్చేవారు. గద్యాణంలో సగం ప్రతాప, తరువాతివి పణం, చిన్నం, ఇవన్నీ బంగారు నాణ్యాలే. ఎక్కువ వాడుకలో ఉండే నాణెం పణం. తార్ అనేది వెండి నాణెం. ఇది పణంలో 6వ వంతు. జిటలు, కాసు అనేవి రాగి నాణ్యాలు. వీని విలువ స్పష్టంగా తెలియదు. ఇవిగాక రాజ్యం పశ్చిమ ప్రాంతాల్లో పోర్చుగీస్, ఈజిప్షియన్ నాణ్యాలు వాడుకలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనారం అనేది ఈజిప్షియన్ నాణెం. ప్రౌఢదేవరాయలు దీనార టంకాలతో శ్రీనాథుని తీర్థమాడించినాడు. కేంద్ర ప్రభుత్వమే గాక రాష్ట్ర పాలకులు, నగరాధిపతులు,
వర్తక శ్రేష్ఠులు కూడా నాణేలు ముద్రించేవారు. ప్రతి సంస్థానానికి టంకశాల గుత్త చేసుకుని వారి వారి పేరట ముద్రలు కల్పించుతూ వచ్చిరి అని అట్టవన్న తంత్రం చెబుతున్నది. నాణేల నాణ్యతను కంసాలులు ఒరుపురాతిని ఉపయోగించి నిర్ణయించేవారు. విజయనగరంలో న్యాయ నిర్వహణ. న్యాయ నిర్వహణకు విజయనగరంలో క్రమబద్ధమైన న్యాయస్థానాలు లేవనే చెప్పవలే. సభ్యులను బట్టి 4 రకాల న్యాయస్థానాలను పరాశర మాధవీయం పేర్కొన్నది కాని అవి ఎంతవరకు ఆచరణలో ఉన్నది చెప్పలేము. నిరంకుశ రాజరికాలన్నింటిలో వలనే విజయనగరంలో కూడా రాయలే ఉన్నత న్యాయాధికారి. అతడే నేరాలను విచారించి నిందితులను శిక్షించేవాడు. అయోగ్యులకు న్యాయ నిర్వహణాధికారం ఇవ్వరాదు అని కృష్ణరాయల సూచన. కాని విజయనగరంలో రాయలకు బదులు ప్రధాని న్యాయ నిర్వహణ జరిపేవాడని రజాక్ రచన సూచిస్తున్నది. తిమ్మరుసు మంత్రికి ఉన్న ధర్మ ప్రతిపాలక బిరుదు రజాక్ సాక్ష్యాన్ని బలపరుస్తున్నది. ప్రాడ్వివాకులు, సభ్యులు రాయలకు న్యాయ నిర్వహణలో సహాయపడేవారు. రాయలు పర్యటనలో ఉన్నప్పుడు సైతం స్థానికులు అతడిని దర్శించి తమ వ్యవహారాలు నివేదించుకునే అవకాశం ఉండేది. రాష్ట్రాలలో రాష్ట్రపాలకులు, అమర నాయకులు న్యాయ నిర్వహణ జరిపేవారు. వారి తీర్పు సంతృప్తికరంగా లేనిచో రాయలకు నివేదించుకునే అవకాశం ఉంది. ఆస్తి తగాదాలకు తాత్కాలిక న్యాయస్థానాలను ఏర్పాటు చేసేవారు. వీటిని ధర్మాసనాలు అనేవారు. ఇవి సాధారణంగా ఆలయ మండపంలో సమావేశమవుతుండేవి. నిందితులని హింసించి తద్వారా నేరం ఒప్పించే ఆచారం ఉంది. ఆడుము కట్టున వేడి ఎండలో మిగుల జడియ వీపుల మీద కోపరాలెత్తి అనే పద్యాన్ని బట్టి పొగడదండలు వేసి హింసించేవారు. నేర నిరూపణకు దివ్యపరీక్షలు ఉండినట్లు నికోలే కాంటే పేర్కొన్నాడు. శిక్షలు కఠినంగా ఉండేవి. దేశద్రోహ, రాజద్రోహ నేరాలకు మరణమే శిక్ష. కృష్ణరాయల కాలంలో బహుశా నాగలాపుర తటాక నిర్మాణానికి నరబలి అవసరమైనందున మరణశిక్ష విధింపబడిన బందీలను బలి ఇచ్చినట్లు న్యూనిస్ వ్రాసినాడు. బ్రాహ్మణులకు మరణశిక్ష విధింపరాదు కాబట్టి కండ్లు పొడిచి యావజ్జీవ కారాగార శిక్ష విధించేవారు. రక్షకభట విధానం. నేర నిరోధానికి, శాంతిభద్రతల రక్షణకు ప్రభుత్వము, ప్రజలు కూడా శ్రద్ధ వహించేవారు. కాని ప్రభుత్వంలో ప్రత్యేక రక్షకభట శాఖ ఉన్నట్లు తెలియదు. గ్రామంలోని 12 ఆయగాండ్రలో తలారి ఒకడు. దొంగలను పట్టి వారు తస్కరించిన సొమ్ము రాబట్టడం, అల్లర్లు జరక్కుండా చూడడం ఈతని విధులు. ఈతనికి నెలజీతం లేదు. పంటపొలంలో ఈనాము ఇచ్చేవారు. రైతులు, వర్తకులు, పంచాణం వారి నుండి తలారి మామూలు వసూలు చేసుకునేవాడు. 10-12 గ్రామాలకు అంటే స్థలానికి కావలిగారు ఉండేవాడు. గ్రామ తలారిని స్థల కావలిగారే నియమించినట్లు తెలుస్తుంది. వీరి పై అధికారి దేశ కావలిగారు. శాసనాలలో అక్కడక్కడ నాడు కావలిగారు అనే మాట కనిపిస్తుంది. వీరిని బహుశా రాయలే నియమించేవాడు. సాధారణంగా చెంచు, కోయ, బోయ మొదలుగా జాతుల్లోని వారినే కావలిగారులుగా నియమించేవారు. ఇది దొంగకు తాళం చెవులివ్వడం వంటి విధానం. దొంగల ముఠాల స్థావరాలతోనూ వారి విధానాలతోనూ వీరికి పరిచయం ఉన్నందున నేరాలను సామర్థ్యంతో ఆపగలరని వీరిని నియమించినట్లు తెలుస్తుంది. వీరికి కూడా మాన్యాలు ఇచ్చేవారు. కొన్ని చోట్ల భూస్వాములు, ధనికులు ప్రత్యేకంగా కావలిగారులను నియమించి పోషించడం కూడా జరిగేది. ఇక పర్వతారణ్య ప్రాంతాల్లోనూ సరిహద్దుల్లోనూ రక్షణకు పాళేగారులుండేవారు. ప్రతి పాళేగానికి 2 గ్రామాలు జాగీరుగా ఇచ్చి కోటలు కట్టుకునే హక్కు ఇవ్వడం జరిగింది. క్రమంగా పాళేగార్లు బలవంతులై విజయనగరం చివరి రోజుల్లో ఇతర భూస్వాముల వలనే పరస్పర యుద్ధాల్లో మునిగి సామ్రాజ్య శ్రేయస్సుకు ప్రమాదంగా పరిణమించినారు. రాజధాని నగరంలోనూ ఇతర ప్రధాన నగరాల్లోనూ ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉండేవి. విజయనగరంలో 12,000 మంది రక్షక భటులు ఉండేవారని, ఒక్కొక్కనికి 30 పణాల జీతమని, వారి పై అధికారి కార్యాలయం టంకశాలకు ఎదురుగా ఉండేదని అబ్దుల్ రజాక్ వ్రాసినాడు. తలారులు రాత్రులలో దివిటీలు ధరించి కాపలా కాస్తూ ఉండేవారు. ప్రొద్దుపోయినదని తలారులకు వెరచి ఒక విధంబున ఆ రాత్రి యుండదలిచే అన్న నిరంకుశోపాఖ్యాన వాక్యాన్ని బట్టి కేవలం దొంగతనాలేగాక ఇతర సాంఘిక నేరాలను కూడా తలారులు అరికట్టేవారని తెలుస్తున్నది. రాష్ట్రాల్లో రాష్ట్రప్రభువులు, అమర నాయకులు శాంతిభద్రతల రక్షణకు కృషి చేసేవారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ రాజ్యంలో దొంగతనాలు, దోపిడీలు
దార్లు కొట్టడాలు చాలా తరచుగా జరుగుతూ ఉండేదని కైఫియత్తుల వల్ల, నాటి సాహిత్యం వల్ల తెలుస్తోంది. విజయనగర సైన్యం బహమనీలతో నిరంతర పోరాటాలు జరుగుతూ ఉన్నందున విజయనగరాధీశులు సైన్యపోషణలో అప్రమత్తత వహించినారు. రాజ్య ఆదాయంలో అధిక భాగం సైన్యానికి ఖర్చయ్యేది. స్థానిక పాలనా విధానం కూడా సైనిక అవసరాలకు అనుగుణంగా రూపొందించినారు. రెండో దేవరాయలు, వీరనరసింహరాయలు, కృష్ణరాయలు అనేక సంస్కరణలను తెచ్చి క్రమశిక్షణలోనూ, నేర్పరితనంలోనూ, యుద్ధతంత్రంలోనూ విజయనగర సైన్యం బహమనీ సైన్యానికి తీసిపోని విధంగా తీర్చిదిద్దినారు. నికోలో కాంటే లెక్కలను బట్టి రాయల సైన్యంలో 90,000 మందని, రజాక్ లెక్క ప్రకారం 1,00,000 మంది సైనికులుండేవారని తెలుస్తున్నది. కృష్ణరాయలు 70,000 మంది కాలిబంట్లను, 32,000 అశ్వికదళాన్ని, 550 ఏనుగులు ఉన్న సైన్యంతో రాయచూరుపై దండెత్తినట్లు మ్యూనిజ్ వ్రాసినాడు. కాని రాయవాచకం ప్రకారం రాయల సైన్యంలో 1,200 ఏనుగులు, 60,000 గుర్రాలు, 5,00,000 మంది కాలిబంట్లు ఉన్నట్టు తెలుస్తున్నది. విజయనగర సైన్యంలో ప్రధానంగా 2 విభాగాలు ఉండేవి. ఒకటి సిద్ధ సైన్యం, రాయలు స్వయంగా జీతం ఇచ్చి పోషించే కైజీత సైన్యం. ఇందులో కొంత మూలబలం. సిద్ధ సైన్య ప్రమాణం స్పష్టంగా తెలియదు. న్యూనిజ్ వ్రాసిన దాన్ని బట్టి కృష్ణరాయల కైజీత సైనికులు 50,000 మంది అని, అందులో 2,000 అశ్వికులు అంతఃపుర రక్షణకు, 200 మంది అశ్వికులు రాజు అంగరక్షకులుగా ఉన్నట్లు తెలుస్తున్నది. సిద్ధ సైన్యంపై అజమాయిషీకి కందాచార శాఖ ఉండేది. ఈ శాఖ అధిపతి సేనాపతి లేక దళవాయి, మంత్రిమండలిలో సభ్యుడు. అంతఃపుర రక్షక దళం మీద, బహుశా గజబలం మీద ప్రత్యేక సేనాపతులు ఉండేవారు. ముస్లిం సైనికులకు రాయలు ఈనాములిచ్చినాడని ఫెరిస్తా వ్రాసినాడు. కాని జాగీర్లుగాక 4 నెలలకు ఒకమారు సైనికులకు రాయలు జీతాలు ఇచ్చినట్లు రజాక్ చెప్పినాడు. కందాచార శాఖ కింద సైనికుల అవసరాలు తీర్చడానికి 4 పారుపత్యగారులు, 6 కరణాలు, 6 ముడుపు గొల్లలు, సుమారు 3,000 మంది వరకు పనిచేస్తూ ఉండేవారు. వీరిలో 300 మంది మాలిషు చేసేవారు. కమ్మరి, కాసే, వడ్రంగి పనులవారు 2,000 మంది. మిగిలినవారు చాకళ్ళు, మంగళ్ళు మొదలైనవారు. మహానవమి నాడు రాయలు కైజీతం సైన్యాన్ని సమీక్ష జరిపేవాడు. విజయనగర సైన్యంలో 2వ విభాగం అమరనాయక సైన్యం. అమరనాయక పద్ధతికి కాకతీయుల నాటి నాయంకర విధానం పునాది. ఇది భూస్వామ్య విధానం అని చెప్పవచ్చు. రాజ్యాన్ని అమరములుగా విభజించి కోరినప్పుడు సైన్యం సరఫరా చేసే నిబంధన మీద విశ్వాసపాత్రులైన నాయకులకు పంచి ఇవ్వడం జరిగింది. సైనిక సహాయానికి ఇచ్చే భూమినిగాని, ఆ భూమిపై ఆదాయాన్నిగాని అమరము అని ఒక అర్థం. అమరం పారసీక భాషాపదమని, ఆజ్ఞ అని దాని అర్థమని మరొక వాదం. అమరం ప్రమాణాన్ని బట్టి అమరనాయకుని హోదా, అతడు పోషించవలసిన సైన్య ప్రమాణమూ ఉండేది. సైనిక సహకారం మీదనే అమరనాయకులు తమ భూములను కింది నాయకులకు పంచి ఇచ్చేవారు. అచ్యుతరాయల కాలంలో 6 లక్షల అమరనాయక సైన్యం ఉండేదని మ్యూనిజ్ అంచనా. రాయవాచకం ప్రకారం 2 లక్షల కాల్బలం, 24,000 అశ్వదళం, 1,200 ఏన్గులు అమరనాయకులే పోషించేవారు. ఈ అమరనాయకులేగాక సామంతరాజులు, రాష్ట్రప్రభువులు అవసరమైనప్పుడు రాయలకు సైనిక సహాయం చేసేవారు. విజయనగర సైన్యంలో పదాతి, అశ్వ, గజదళ విభాగాలు ముఖ్యమైనవి. విల్లు, అంబు, కత్తి, ఈటె ప్రధాన ఆయుధాలు. కాలిబంట్లకు కవచాలు, శరస్త్రాణాలు లేవని, శరీరం నిండా నూనె పులుపుకునేవారని ఫెరిస్తా వ్రాసినాడుగాని, చర్మంతో చేసిన కవచ, శిరాస్త్రాణాలు, డాలు ధరించేవారని పేస్, బరోస్ వంటి పోర్చుగీస్ బాటసారులు వర్ణించినారు. పదాతి దళంలో తుపాకీ విభాగం కూడా ఉంది. రటిత దిక్ తనట తటపెటపెటార్భటులతో ఘోరమైన తుపాకీగుండ్లు అంటూ కుమారధూర్జటి రచన. అయితే విజయనగరాధీశులు తుపాకీ దళంపై ఎక్కువ శ్రద్ధ వహించినట్లు లేదు. గుర్రాలు, ఏనుగులను అలంకరించేవారు. పశ్చిమ తీరంలో విజయనగరాధీశులకు నౌకాదళం ఉండేది. కృష్ణరాయల కాలంలో హొన్నావర రాష్ట్రాధిపతి తిమ్మోజు నౌకాదళాధిపతి అయినట్లు తెలుస్తుంది. గోవాను ఆక్రమించడంలో పోర్చుగీసు వారికి రాయల నౌకాబలం సహాయం చేసిందని ఫాదర్ హేరాస్ వ్రాసినాడు. మధ్యయుగ యుద్ధాల్లో దుర్గాలు ప్రముఖ పాత్ర నిర్వహించినాయి. అష్టవిధ దుర్గాలని సంప్రదాయంగాని,
రాయవాచకం మాత్రం గిరి, స్థల, జల, వన అనే 4 విధాల దుర్గాలనే పేర్కొంటోంది. గడిదేశంలో అంటే సరిహద్దుల్లో దుర్గాలు ఎక్కువగా నిర్మించాలని కృష్ణరాయల సూచన. విజయనగరం సరిహద్దుల్లో పెక్కు దుర్గాలు ఉన్నాయని, వాటి చుట్టూ దుర్గమాటువులు పెంచుతారని పేస్ వ్రాసినాడు. దుర్గరక్షణకు పాషాణయంత్రాలు, దంభోళీ ఉండేవి. శత్రువులపై రాళ్లు రువ్వే ఫిరంగియే దంభోళి. దుర్గ ఆక్రమణకు లగ్గలు వేసే పద్ధతి ఉంది. కృష్ణరాయలు కొండవీటిని లగ్గలం పట్టుకున్నాడు. సైనికులను ఎన్నిక చేయడంలో రాయలు స్వయంగా శ్రద్ధ వహించేవాడు. ధైర్యసాహసాలకు పేరు పొందిన తుళు, కబ్బలి, మొరసజాతుల వారు రాయల సైన్యంలో అధిక సంఖ్యాకులు. ఆటవికులైన చెంచు, కోయ, బోయలకు కూడా ప్రత్యేక అవకాశాలుండేవి. ప్రజల్లో ధైర్యశౌర్యాలు, యుద్ధోత్సాహం, దేహదారుఢ్యం పెంచడానికి అవకాశాలు కల్పించినారు. ద్వంద్వయుద్ధానికి ప్రోత్సాహం ఉండేది. దేశం నలుమూలలా సాముగరడీలు ఉండి హొంతకారులు శిక్షణ ఇచ్చేవారని నాటి గ్రంథాల నుండి తెలుస్తున్నది. విజయనగరం భిన్నభాషా ప్రాంతాల రాజ్యం కాబట్టి వారి సైన్యంలో భిన్నత్వం కనిపిస్తుంది. రాజ్యస్థాపన కాలం నుండి ఇంచుమించు రాయల సైన్యంలో ముస్లిములు చేరినారు. దేవరాయల కాలం నుండి వారి సంఖ్య పెరిగి అళియరామరాయల కాలంలో విపరీతమయింది. రామరాయలు రాకాసిగండి యుద్ధంలో పరాజయం చెందడానికి ముస్లిం సేనాపతుల ద్రోహం ఒక కారణం. విజయనగరంలో స్థానిక పాలన. విజయనగరంలో స్థానిక పాలనా విధానం నాటి సైనిక అవసరాలకు అనుగుణంగా రూపొందించినారు. బలిష్టములైన దుర్గాలు కేంద్రంగా రాష్ట్రాలు ఏర్పడినాయి. ఆంధ్ర, తమిళ, కన్నడ ప్రాంతాలలో స్థానిక పాలనా విధానంలో వ్యత్యాసాలు ఉన్నాయి. తమిళ మండలంలో చోళయుగం నాటి నాడు, కొట్టం మొదలైన విభాగాల్లో మార్పు లేదు. ఆంధ్ర ప్రాంతంలో రాష్ట్రాలను రాజ్యాలు అని వ్యవహరించినారు. పెనుగొండ, గుత్తి, కందనవోలు, శ్రీశైలం, ఉదయగిరి, చంద్రగిరి, కొండవీడు రాజ్యాలకు కేంద్రాలు. వీటిలో గండికోటను కూడా చేర్చవచ్చు. పర్వతనాయకుడు గండికోట రాజధానిగా సిరివొళ్ళ, సిద్ధవట, సకిలి, పొత్తపినాడు రాజ్యాలను పాలించినాడని స్థానిక చరిత్రలు చెబుతూ ఉన్నాయి. అచ్యుతరాయల కాలంలో సామ్రాజ్యంలో మొత్తం 17 రాజ్యాలు ఉన్నట్లు శాసనాల వల్ల తెలుస్తుంది. దుర్గదణ్ణాయకుడు రాజ్యంపై అధికారి. సాధారణంగా వీరు రాజకుమారులు, రాజబంధువులు లేదా మాధవమంత్రి, లక్కన, తిమ్మరుసుల వంటి విశ్వాసపాత్రులైన మంత్రులు. దండాయకులుగా బ్రాహ్మణులను నియమించడంలోని రాజనీతిని కృష్ణరాయలు వివరించినాడు. సరిహద్దు రాజ్యాల దండాయకులు మినహా ఇతరులు రాజధానిలోనే ఉంటూ తమ రాష్ట్ర వ్యవహారాలను కార్యకర్తల ద్వారా నిర్వహించినారు. రాష్ట్రాల్లో కూడా ప్రధాని, కార్యకర్త, దళవాయి, సామంతాధికారి మొదలైన వారితో సలహా సంఘం ఉండేది. దండాయకులకు నాణేలు ముద్రించడం, పన్నులు మినహాయించడం, కొత్త పన్నులు విధించడం వంటి అధికారాలు ఉండేవి. దుర్గదణ్ణాయక నివర్తన అనే పన్నులు వీరు వసూలు చేసినట్లు తెలుస్తుంది. దండాయకుడు తన రాబడిలో కొంత రాయలకు చెల్లిస్తూ తనకు నిర్దేశితమైన సైన్యాన్ని పోషించవలే. ఉదయగిరి దండాయకుని ఆదాయం 8 లక్షలు. అందులో 3 లక్షలు రాయలకు చెల్లించేవాడు. 25,000 కాల్బలాన్ని, 1,500 అశ్వదళాన్ని, 40 ఏనుగులను పోషించేవాడని న్యూనిస్ వ్రాసినాడు. దండాయకులను ఒక దుర్గం నుండి మరొక దుర్గానికి తరచూ మారుస్తూ ఉండేవారు. శాసనాల్లో చావడి, కరణాలు అనే మాటలు తరచూ కనిపిస్తాయి. చావడి అనేది దండాయకుని కార్యస్థానం, కరణాలు అందులోని గుమాస్తాలు అని భావించవచ్చు. దీన్ని బట్టి రాష్ట్ర వ్యవహారాలు నిర్వహించడానికి ఒక ఉద్యోగి బృందం ఉండేదని తెలుస్తుంది. అమరనాయక వ్యవస్థ స్థానిక పాలనా విధానంలో అంతర్భాగంగా ఉండేది. ఈ వ్యవస్థను అనుసరించి రాజ్యంలోని భూమి సమస్తానికి రాయలు యజమాని. ఆ భూమిని అమరాలుగా విభజించి సైన్య సహాయం చేసే షరతు మీద నాయకులకు రాయలు పంచేవాడు. ఇవి పొందినవారే అమరనాయకులు. పోర్చుగీసు వారి రచనలను బట్టి 200 మంది అమరనాయకులు ఉన్నట్లు తెలుస్తుంది. అమరనాయకులు తమ భూములను తమ కింది నాయకులకు పంచేవారు. కొన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ భూస్వామ్య, అమరనాయక విధానాలకు పోలికలు ఉన్నాయి. భూమిలో హక్కులు, సైనిక సహాయం అనేవి రెండింటికీ సమాన లక్షణం. అమరగ్రామాల మీద దండాయకులకు అధికారం లేదు. దండాయకుడు రాయల ప్రతినిధి. అమరనాయకుడు రాయల సైనిక సామంతుడు. అమరం ప్రమాణాన్ని బట్టి అమరనాయకుని హోదా ఉండేది. అమరనాయకుడు
ప్రతి సంవత్సరం రాయలకు కప్పం చెల్లించవలే. అంతేగాక కొన్ని సందర్భాలలో, ముఖ్యంగా సంవత్సరాది రోజున రాయలకు మామూళ్ళు, కానుకలు సమర్పించవలే. మామూళ్లలో భోజన పదార్థాలు కూడా ఉండేవి. తనకు నిర్ణీతమైన సైన్యాన్ని పోషించి రాయలకు సహాయం చేయవలే. తన అమరంలో శాంతిభద్రతల రక్షణకు అతడే బాధ్యుడు. అడవులను ఛేదించి వ్యవసాయాభివృద్ధికి పాటుపడవలే. అమరనాయకులు కూడా రాజధానిలోనే ఉండేవారు. తన్నాయకుల కంటే వీరి స్వాతంత్ర్యం ఎక్కువని చెప్పవచ్చు. వీరిని ఒక అమరం నుండి మరొక దానికి మార్చరు. అయితే విధి నిర్వహణలో ప్రమత్తులైన వారిని రాయలు శిక్షించవచ్చు లేదా తొలగించవచ్చు. రాకాసిగండి యుద్ధం వరకు అమరనాయకుల్లో వారసత్వ హక్కు ఏర్పడలేదు. రాజ్యంలో ముఖ్య విభాగం సీమ. పారుపత్యగారు సీమపై అధికారి. రాయసంవారు, అవసరికులు, రాజకరణాలు అనే మాటలు కనిపిస్తున్నాయి గాని వీరు సీమల్లో ఉద్యోగులని స్పష్టంగా చెప్పలేం. పారుపత్యగారు సీమ ఆదాయ వ్యయాలపై శ్రద్ధ వహించేవాడు. రైతులకు పట్టాలివ్వడం, పన్నులు మినహాయించడం, కొత్త పన్నులు విధించడం, సంతలు ఏర్పాటు చేయడం ఇతని అధికారాలు. సీమను స్థలాలుగా విభజించినారు. ప్రతి స్థలంలో చావడి ఉండేది. రెడ్డి లేక గౌడ, స్థలకరణాలు ఇందలి ఉద్యోగులు. వీరికి గ్రామపాలనతో సన్నిహిత సంబంధం ఉండేది. 2-3 గ్రామాల ఉద్యోగులతో కలిసి వీరు ధర్మాసనంగా ఏర్పడి నేరస్థులను విచారించి శిక్షించేవారు. గ్రామాల్లో భాండారవాడలు, అమరగ్రామాలు, మాన్యగ్రామాలు అని 3 రకాలు ఉండేవి. అమరనాయకుల ఆధీనంలో ఉండేవి అమరగ్రామాలు. మాన్యగ్రామాలలో దేవ, బ్రాహ్మణ అగ్రహారాలు, ఉబ్బలి గ్రామాలు ఉండేవి. ప్రభుత్వానికి చేసిన సేవకు ప్రతిఫలంగా బహూకరించిన గ్రామాలు ఉబ్బలి లేదా ఉంబళి గ్రామాలు. మాన్యగ్రామాలకు నామామాత్రమైన జోడి అనే పన్ను చెల్లించేవి. బ్రాహ్మణాగ్రహారాల్లో విద్వాన్, మహాజన సభలు గ్రామపాలనను నిర్వహించేవి. భాండారవాడలు రాజక్షేత్రంలోనివి. సాధారణ గ్రామ వ్యవహారాలను 12 ఆయగాండ్రు నిర్వహించేవారు. వాస్తవానికి వీరు గ్రామసేవకులు. వీరు కరణము, రెడ్డి, తలారి, పురోహితుడు, కంసాలి, కమ్మరి, వడ్రంగి, కాసే, కుమ్మరి, చాకలి, మంగలి, మాదిగ ఇలా 12 మంది. కొన్ని గ్రామాల్లో నీర్గంటి అనేవాడు కూడా ఈ 12లో ఉండేవాడు. కరణము, రెడ్డి, తలారీకి మాత్రం ప్రభుత్వంతో, ముఖ్యంగా స్థానిక ఉద్యోగులతో సంబంధం ఉండేది. ఆయగాండ్రకు జీతాలు లేవు. భూములను అనుభవించేవారు. రైతులు పంటలో మేరా అనే పేర మామూళ్లు చెల్లించేవారు. విజయనగర ఆర్థిక పరిస్థితులు. విజయనగర రాజ్య ఆర్థిక సౌష్ఠవాన్ని రజాక్, పేస్, న్యూనిస్ వంటి విదేశీ యాత్రికులు వర్ణించినారు. సుభిక్షమైన సిరి సంపదలతో తులతూగుతున్నందునే విజయనగరం తరచూ బహమనీల దాడులకు, దోపిడీలకు గురి అయ్యింది. ప్రతి సంవత్సరం రాయలు 1,00,000 మాడలు భండారంలో భద్రపరుస్తూ ఉన్నట్లుగా పోర్చుగీసు బాటసారుల వృత్తాంతం. దేశ ఆర్థిక వనరులను పెంపొందించడంలో రాయలు శ్రద్ధ వహించేవాడు. ఆముక్తమాల్యదలో కృష్ణరాయలు ఇలా అంటాడు: దేశ సౌభాగ్యమర్థ సిద్ధికిని మూలము ఇలయొకింతయైన కుంటకాల్వలు రచించి నయము పేదకు అరికొరునను వసంగి ప్రబలజేసిన అర్థధర్మములు పెరుగు అని అంటాడు. ప్రజల్లో అధిక సంఖ్యాకులకు వ్యవసాయమే ముఖ్యవృత్తి అని చెప్పపనిలేదు. భూమి సారవంతమైనదని, వ్యవసాయం సమృద్ధిగా సాగుతున్నదని పేస్, న్యూనిజులు మెచ్చుకున్నారు. రాజులు, వారి ఉద్యోగులు తటాకాలు, కాల్వలు తవ్వించి నీటి సౌకర్యాలు కల్పించినారు. బుక్కరాయల కాలంలో పెనుగొండ దగ్గర శిరువేరు తటాకం నిర్మించినారు. సాళువ నరసింహరాయని కాలంలో అనంతపురం దగ్గర నరసాంబుధి అనే తటాకం ఏర్పడింది. కృష్ణరాయలు పోర్చుగీసు ఇంజనీర్ల సహాయంతో నాగలాపుర తటాకం నిర్మించడమే కాక పంటకాలువలు తవ్వించినాడు. కొండవీటి రాజ్యంలో కొండమరసు, తిమ్మసముద్రం, కొండ సముద్రాలను నిర్మించినాడు. ఉదయగిరి రాజ్యంలో అనంతసాగరం, కందనవోలులో సిద్ధవట తటాకం వ్యవసాయానికి ఉపయోగించేవి. తటాకాల మరమ్మతులు మొదలైన పనులకు పన్నులు వసూలు చేసేవారు. ఆలయాలు, గ్రామసభలు శ్రద్ధ వహించేవి. రాజులు సైతం కొత్త వ్యవసాయక గ్రామాలు నిర్మించి మిరాసీలను ఇచ్చి కొన్ని సంవత్సరాల పాటు పన్నులు వసూలు చేయక వ్యవసాయాభివృద్ధికి తగిన ప్రోత్సాహం ఇస్తూ ఉండేవారు. దేశమంతటా
జామ, మామిడి, నిమ్మ, అరటి, కొబ్బరి, ఆకుతోటలు విస్తారమని, పండ్లు చవకగా లభిస్తాయని పేస్ వర్ణించినాడు. వరి, జొన్నలు, రాగులు, మినుములు, పెసలు, శనగలు, చెరుకు, నువ్వులు, ఆముదాలు పుష్కలంగా పండేవి. వరిధాన్యంలో తీగమల్లెలు, ఖర్జూరాలు, సంపెంగలు, రాజనాలు, కుసుమలు మొదలుగా పలు రకాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయినా వరి అన్నం విలాసవస్తువుగానే ఉండేది. సాధారణంగా ప్రతి గ్రామంలోనూ వ్యవసాయ సంబంధాలైన పరిశ్రమలు, బెల్లం, నూనెలు తయారీల వంటివి సాగుతూ ఉండేవి. నీలిమందు చాలా చోట్ల తయారయ్యేది. అనాదిగా ఆంధ్రదేశం వస్త్ర పరిశ్రమకు పేరు పొందింది. విరామ సమయాల్లో రైతు స్త్రీలు రాట్నాలపై నూలు వడికేవారు. బట్టల నేత కూడా ప్రతి గ్రామంలోనూ సాగిందని చెప్పవచ్చు. పింజసిద్ధాయం అనే పన్నును బట్టి పత్తి శుభ్రం చేయడం కొందరి వృత్తి అయింది. సాలె, పద్మసాలె, జాండ్ర, కురుబ, మాలకులాలు నేతవృత్తిని అవలంబించినారు. కురుబలు, గొల్లలు బహుశా కంబళ్ళు నేస్తూ ఉండేవారు. తాటిపత్రి, ఆదోని, గుత్తి, వినుకొండ నూలు పరిశ్రమకు కేంద్రాలు. ఒక అలవకొండ గ్రామంలోనే 411 మగ్గాలు ఉండినట్లు తెలుస్తుంది. వస్త్ర పరిశ్రమకు సంబంధించిందే అద్దకం పరిశ్రమ. మంజిష్ఠ, ఇంగిలీకం, కరక్కాయలతో చేసిన రంగులతో వస్త్రాలకు రంగులను వేసేవారు. వీనిని కలంకారీ బట్టలు అంటారు. కలంకారీ వస్త్రాలకు విదేశాల్లో మంచి గిరాకీ ఉండేది. ఆంధ్రదేశంలోని వజ్ర పరిశ్రమను విదేశీ బాటసారులు ఎంతగానో వర్ణించినారు. కర్నూలు, గుత్తి, అనంతపురం ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతున్నట్లు, అందులో వజ్రకరూరు గనులు ప్రసిద్ధములైనట్లు పేర్కొన్నారు. నకిలీ వజ్రాలు కూడా దేశంలో తయారవుతున్నట్లు బార్బోజా వ్రాసినాడు. బంగారు, వెండి నగలు చెయ్యడంలో కర్ర, ఇనుము, రాగి, కంచు మొదలైన లోహాలతో వ్యవసాయపు పనిముట్లు, గృహోపకరణాలు, చవికలు, సింహాసనాలు, కీలుగుర్రాల వంటి దేవతావాహనాలు చెయ్యడంలో పంచాణం వారు సిద్ధహస్తులు. విజయనగర రాజ్యం పోషిస్తున్న సైన్యానికి సరిపడే ఆయుధాలు, కవచాలు, శిరస్త్రాణాలు స్థానికంగానే తయారయ్యేవని చెప్పవచ్చు. పన్నీరు, బుక్కాపిండి మొదలైన సుగంధ ద్రవ్యాలను తయారుచేసే గంధకారులకు ఆంధ్రదేశం ప్రసిద్ధికెక్కింది. పన్నీటిని తోలుతిత్తులలో పోసి అమ్మేవారు. నగరాలలో పూటకూటి ఇండ్లు, క్షౌరశాలలు ఏర్పడినాయి. పూటకూటి ఇండ్లకు పాలు, పెరుగు, నెయ్యి సరఫరా చేయడం గ్రామాల్లో కొందరికి వృత్తి అయింది. విజయనగరాధీశులు రాకపోకల సౌకర్యాలు కల్పించి దేశీయ విదేశీయ వాణిజ్యం పెంపొందించినారు. రేవుల్ మావుతమం గజంబులు మణిశ్రీకంఠ ముక్తాళియన్ రా వాణిజ్యము పెంచి ఏలగనగున్ అని కృష్ణరాయలు అన్నాడు. విజయనగరం నుండి రాజ్యం నలుమూలలకు రహదారులు ఉండేవి. తిరుపతి బాట, కాశీ రామేశ్వరం బాట, విజయనగరం కంచి నగరాల మధ్య బాట, అహోబలం, పోరుమామిళ్ళ, ఐనవోలు, కంభాలను కలిపే బాట, మచిలీపట్నం, కోవిలకొండ, కంపిలిని కలిపే బాటలు చాలా ముఖ్యమైనవి. ఇవి దండుబాటలుగా కూడా ఉపకరించినాయి. వీనిమీద కావళ్ళు, ఎద్దులు, గుర్రాలు, గాడిదలు, ఎడ్లబండ్లు, పల్లకీలు మొదలైనటువంటివి ప్రయాణ సాధనాలుగా ఉండేవి. పల్లకీలను బోయలు మోసేవారు. ఎడ్లను, గుర్రాలను మజిలీ స్థలాల్లో అద్దెకు ఇచ్చేవారు. లావుగల అద్దపు గుర్రపు జావడముల మీద మాత్రసంచులు గ్రాలన్ అని ఆముక్తమాల్యదలో వస్తుంది. బాటలపై చలివేందరాలు, పూటకూటి ఇండ్లు, సత్రాలు ఉండేవి. చలివేందరాలలో వనితలు సుగంధమిశ్రితమైన మంచినీటిని, నీరుమజ్జిగను ఇచ్చి దాహం తీర్చేవారని నాటి గ్రంథాల నుండి తెలుస్తుంది. వారానికోమారు బహుశా ప్రతి గ్రామంలోనూ సంత జరిగేది. స్థానిక పాలకులు ఈ సంతలను ఏర్పాటు చేసేవారు. ఊరూరి సంతకు అని ఆముక్తమాల్యదలో కూడా ఉల్లేఖన ఉంది. హంసవింశతి అనే 18వ శతాబ్దపు కావ్యం దక్షిణాపథంలోని ప్రముఖ వ్యాపార కేంద్రాల్లో ఆంధ్రదేశంలోని ఆదోని, పెనుగొండ, ఉదయగిరి, కొండవీడు, వినుకొండ, పొదిలి, దేవరకొండ, కంభం, మార్కాపురం, పోరుమామిళ్ళ, మాచర్ల, మంగళగిరి, కొండపల్లి మొదలైన వానిని పేర్కొంటుంది. రహదారులపై దోపిడీ దొంగల బెడద హెచ్చుగా ఉన్నట్లు స్థానిక చరిత్రల నుండి తెలుస్తుంది. బాటసారులను దోచుకుని అడ్డగించిన వారిని నిర్దాక్షిణ్యంగా చంపేవారు. దొంగల గుంపుల్లో బోయవారే ఎక్కువ. మాలవారు కూడా దారులు కాచి దోచుకునేవారు. ఇండ్లకు కన్నాలు వేసి దోచుకోవడం కూడా ఎక్కువగా ఉండేది. దొంగల భయానికి వర్తకులు, యాత్రికులు గుంపులుగా పయనిస్తూ ఉండేవారు. కృష్ణరాయలు సైతం ఆముక్తమాల్యదలో దొంగల పద్ధతులు, క్రూర చర్యలను వర్ణించినాడు.
విదేశీ వాణిజ్యానికి రేవు పట్టణాలు కేంద్రాలు. విజయనగరంలో 300కు పైగా ఓడరేవులు ఉన్నాయని అబ్దుల్ రజాక్ వ్రాసినాడు. వీనిలో చాలా వరకు పశ్చిమ తీరంలోనివి. ఆంధ్ర ప్రాంతంలో మైలపూర్, పులికాట్, మోటుపల్లి ముఖ్యమైన రేవులు. మైలపూర్ అప్పుడప్పుడే వృద్ధిలోకి వస్తూ ఉన్నది. మోటుపల్లి కోసం కొండవీడు, విజయనగరాల మధ్య చాలా కాలం సంఘర్షణ జరిగింది. మోటుపల్లిని మొదటి దేవరాయలు ఆక్రమించి అక్కడ ధర్మశాసనం వేయించినాడు. ఇది 1416వ సంవత్సరంలో జరిగింది. కాని క్రమంగా మోటుపల్లి ప్రాముఖ్యం క్షీణించి పులికాట్ అభివృద్ధి చెందింది. పులికాట్ రేవులో ముస్లిం, హిందూ వర్తకులు అసంఖ్యాకంగా వాణిజ్యం సాగిస్తున్నారని, రాజ్యం నలుమూలల నుండి బాటల మీదుగా రకరకాల వస్తువులు అక్కడికి చేరతాయని, ముఖ్యంగా పెగు, తెనాసరిం, మలాకా, సుమాత్రా దీవులతోనూ, పశ్చిమాన మలబార్, గుజరాతులతోనూ పులికాట్ ఎక్కువగా వాణిజ్యం సాగిస్తున్నదని, తూర్పు దీవులకు ఎక్కువగా కలంకారీ చీరలను ఎగుమతి చేసి ధనం సంపాదిస్తూ ఉన్నదని, వస్త్రాలు కాక రాగి, వజ్రవైఢూర్యాలు, పాదరసం, పన్నీరు, ధాన్యం వంటి వాణిజ్య వస్తువులను బార్బోజా వ్రాసినాడు. విదేశీ వాణిజ్యం క్రమంగా అరబ్బుల నుండి పోర్చుగీసుల వశమవుతోంది. విజయనగరాధీశులు పోర్చుగీసులతో స్నేహ సంబంధాలు ఏర్పరుచుకున్నారు. తూర్పు దేశాల్లో పోర్చుగీసుల ప్రాబల్యం విజయనగరంతో పెరిగి విజయనగరంతో పాటే కూలిందని ఒక చరిత్రకారుడు వ్రాసిన దాంట్లో సత్యం లేకపోలేదు. 17వ శతాబ్దం ఆరంభానికి డచ్, ఆంగ్ల కంపెనీల రాక ప్రారంభమయ్యింది. డచ్ వారు పులికాట్లోనూ, ఆంగ్లేయులు మచిలీపట్నం, నిజాం పట్టణాలలో స్థావరాలను ఏర్పరుచుకున్నారు. పాశ్చాత్య జాతుల మధ్య పోటీ ప్రారంభమయ్యింది. దిగుమతులలో ముఖ్యమైనవి గుర్రాలు. బహ్లిక, పారశీక, షక, ఘట్ట, రట్ట, ఘొట్టాణములు అనే జాతుల గుర్రాలను సాహిత్యం పేర్కొంటోంది. ఆ మాటలను బట్టి అవి ఆయా దేశాలకు చెందిన గుర్రాలని భావించవచ్చు. పచ్చకర్పూరం, పట్టుబట్టలు, కస్తూరి, ముత్యాలు, మణులు, పారశీక వనితలు కూడా దిగుమతుల్లో ముఖ్యమైనవి. ఎగుమతుల్లో కలంకారీ వస్త్రాలు, రత్నకంబళ్ళు, సుగంధ ద్రవ్యాలు, వజ్రాలు ప్రధానమైనవి. వర్తకులు పంచాణం, సాలె, మేదర మొదలైన చేతుల పనువారు, ఉప్పు కొటార్లవారు సంఘాలుగా ఏర్పడి తమ వృత్తులు సాగించినారు. వర్తక, హస్తకళా సంఘాల మధ్య పరస్పర సహకారం ఉండేది. శాసనాల్లో అయ్యావళి చాలుమూల వర్తక సంఘం ప్రసక్తి కనిపిస్తుంది. ప్రతి ముఖ్య వాణిజ్య కేంద్రంలోనూ ఈ సంఘ శాఖ ఉండేది. షట్టిపట్టణ శ్రేష్ఠి ఈ సంఘానికి అధ్యక్షుడు. సంఘ సమావేశాలు సాధారణంగా ఆలయ మండపంలో జరిగేవి. ప్రతి సంఘానికి ఒక లాంఛనం ఉండేది. వర్తక సంఘాలు స్థానిక పాలనలో కొన్ని విధులు నిర్వర్తించేవి. సభ్యులు ప్రభుత్వానికి చెల్లించవలసిన సుంకాలు, కావలిగాని రుసుము, ఆలయాలకు, మఠాలకు చెల్లించవలసిన మినహాయింపులు, మామూళ్లు వసూలు చేసి చెల్లించేవి. స్థానిక పాలకులతో కలిసి ధర్మాసనాలుగా ఏర్పడి న్యాయ నిర్వహణలో తోడ్పడుతూ ఉండేవి. ఆర్థిక కృషి ఇంతగా జరిగినా ప్రజానీకం జీవితం సుఖంగా, ప్రశాంతంగా జరిగిందని చెప్పలేం. అందుకు ప్రధాన కారణం విపరీతమైన పన్నుల భారం. రాజుకు, అమరనాయకునకు, ఆయగార్లకు, ఆలయాలకు చెల్లించవలసిన రకరకాల పన్నులతో, మామూళ్లతో రైతు పంట హరించిపోయేది. తరచుగా జరిగిన బహమనీ దండయాత్రల్లో, యుద్ధాల్లో పొలాల్లోని పంటకు నష్టం వాటిల్లేది. గ్రామాలు దోపిడీలకు గురి అయ్యేవి. వీనికి తోడు అజ్ఞానంతో, మూఢ విశ్వాసాలతో జరిపే కొలువులు, యాత్రలు, సంతర్పణలు, వివాహం మొదలైన సాంఘిక కార్యక్రమాల్లోని ఆడంబరాలు సామాన్యులను ఆర్థికంగా కుంగదీస్తూ ఉండేవి. అందుచే రైతులకు అంబలే గతి అయింది. గురుగుంజెంచలి తుమ్మి లేదగిరి సాకుం తింత్రిణీ పల్లవోత్కరముం గూడి పొరంటి నూనియలతో కట్టారి కుట్టారి కోగిరముల్ మెక్కేవారని పరిహాసంతో కృష్ణరాయలు రెడ్ల గురించి వ్రాసిన మాటలు ఆనాటి సామాన్య ప్రజానీకం జీవిత ప్రమాణానికి దర్పణం అని చెప్పవచ్చును. ఇదే యుగంలో బహమనీ రాజ్యంలో పర్యటించిన రష్యా యాత్రికుడు నికటిన్ పట్టణాల్లో ప్రభువులు ఐశ్వర్యంతో, విలాసాలతో తులతూగుతూ ఉండగా సామాన్య ప్రజలు దుర్భర దారిద్ర్యంలో మునిగి తేలుతున్నారు అని వ్రాసినాడు. విజయనగర పరిస్థితులు అందుకు ఏమంత భిన్నములుగా కావు. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్టయితే, ఇందులోని అంశాలు ముఖ్యమైనవని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి. అలా పంచుకోవడం ద్వారా అందరికీ ఉపయోగపడే చారిత్రక విజ్ఞానం ఎందరికో చేరవేసిన వాళ్ళు మీరవుతారు. ఇలా
వీలైనంత ఎక్కువ మంది ప్రజలకు ఈ మంచి సమాచారాన్ని చేరవేయడంలో మీరు మాకు సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఇట్లు మీ కడప రఘోత్తమరావు.